సార్, అమరావతి పోలవరంపై వెంకయ్య డౌట్స్. నిర్మాణాలు పూర్తయితే చూడాలని కోరిక మాజీ ఉపరాష్ట్రపతి గారు. నిజంగా ఆయన నిన్న మాట్లాడింది ఎన్టీఆర్ 1984లో నాదేళ్ల భాస్కరరావు కూలదోసినప్పుడు, అంటే సెప్టెంబర్ 15కు మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి వచ్చారు. ఆ పుస్తకం టీడీ జనార్దన్, తొండ దశరథ జనార్దన్ అని ఆయన ఎక్కువ ఈ మధ్య పుస్తకాలు ఇవన్నీ బాగా ఎక్కువ చేస్తున్నారు. ఆయన రాసిందని నిన్న విడుదల చేశారు, నేను ఇంకా చూడలేదు. ఆ క్రమంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు అందరు కూడా మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు వెంకయ్య నాయుడు అప్పటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం, అద్వానీ, సరే అద్వానీ వాజ్పేయి అంటారు, జ్యోతిబాస్ పేరు ఏం చెప్పరు, రామకృష్ణ హెగ్డే పేరు చెప్పరు, వదిలేద్దాం. ఇంకా రాజకీయాలు అలాగే జరుగుతుంటాయి. కానీ నిజానికి అప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబాస్ ఫస్ట్ బెంగాల్కే రమ్మని పిలిచాడు ఎన్టీఆర్. మొత్తం కర్ణాటకలో పెట్టిన క్యాంపు, హెగ్డే పేరైనా తలుచుకోవద్దండి, కర్ణాటకలో క్యాంపు పెట్టారు కదా నంది హిల్స్లో, అక్కడ కాపాడినందుకే కదా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేయారు. సరే వదిలేద్దాం, అంటే మాట్లాడిన వాళ్ళ సంగతి చెప్తున్నా. అంటే బీజేపీ అదొకటే వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అయితే ఆ క్రమంలో వెంకయ్య నాయుడు చేసిన రెండు వ్యాఖ్యలు, ఒకటి ప్రాచీన హోదా తెలుగు భాషకు రావడం కోసం చాలా పోరాడి ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టి అది ఏం చేస్తుందని చాలామందికి అంతగా అర్థం కాని లేదా నమ్మకం అసంతృప్తిగా ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో పెట్టారు, స్వర్ణ భారతి ట్రస్ట్కి సంబంధించిన చోట పెట్టారు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో ఈ ప్రాచీన తెలుగు భాషా కేంద్రం పెట్టాలి అని అన్నారు. దానికి బహుశా వెంకయ్య నాయుడు కొంచెం పరోక్షంగా నా ఏం అభ్యంతరం లేదు, ఇంకెక్కడా లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను, మీరు ఇక్కడ పెట్టి తెలుగు భాషను అభివృద్ధి చేస్తే సంతోషం అన్నారు. అంతకంటే ముఖ్యమైనది, నాకు ఇప్పుడు 76 ఏళ్ళు, చంద్రబాబు కంటే పెద్ద వయసులో పెద్ద తేడా లేదు కానీ పెద్దవాడినే కాబట్టి నేను ఇంకా తిరుగుతూ ఉండగానే అమరావతి పూర్తి చేసి చూసే అవకాశం నాకు కల్పించండి, పోలవరం పూర్తి చేయండి. ఇప్పుడు వేగంగా పూర్తి అవుతుంది, చంద్రబాబు నాయుడు ఎలాగో పూర్తి చేస్తాడు నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది, ఆ దిశలో నడుస్తున్నాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, అలా చెప్పడానికి బదులు నేను చూస్తూ ఉండగానే, అంటే ఆయన చెప్పే ప్రకారం ఇంకా చాలా 76 ఏళ్ళు పెద్ద, ఈ రోజుల్లో పెద్ద వయసు కాదు అలాంటి వాళ్లకు. అంటే కొంత అపనమ్మకం, కొంత అసంతృప్తి, రెండవది మామూలుగా ఆలస్యం అవుతుందని ఉన్న భావనలు, వీటిని వెంకయ్య నాయుడు అంత అధికారిక కార్యక్రమంలో ఆ విధంగా స్పందించడం కూడా ఆసక్తికరమైంది. చంద్రబాబు సహజంగా అప్పటికే మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడలేదు, కానీ అది కూడా అన్నారు, మాట్లాడేశాడు, నేను ముందైంటే బాగుండేది అని కూడా ఒక మాట అన్నాడు ఆయన. కాబట్టి నిజంగా టైం బౌండ్ ప్లాన్ ఒకటి కావాలి అనేది అయితే అందరూ కోరుకుంటారు. మనము దాదాపు రోజు ఏదో ఒక రూపంలో అమరావతి గురించి చర్చిస్తున్నాం. మీరు నేను చర్చించడం కాదు, మాజీ ఉపరాష్ట్రపతి గారు నేను తిరుగుతూ ఉండగానే, నా ఒంట్లో సత్తు ఉండగానే, ఈ పదాలు వాడలేదు కానీ స్పిరిట్ అది ఒక మాట అన్నాడు వెంకయ్య నాయుడు. ఆయన ప్రాసెస్ సామ్రాట్ కదా, నేను పదవీ విరమణ చేశాను కానీ పెదవీ విరమణ చేయలేదు అన్నాడు. సో పెదవీ విరమణ చేయలేదు కాబట్టి ఆయన మనసులో మాటలు ఇవన్నీ చెప్పారని అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమో వ్యూహాత్మకంగా 84ది తప్పకుండా అది పెద్ద పోరాటమే, ఎందుకంటే ఇప్పుడు 2025 కాబట్టి ఒక 40వ వార్షికోత్సవం. అప్పటికి ఇప్పటికీ ఎవరెవరు అటు ఉన్నారో ఎవరెవరు ఇటు ఉన్నారో పెద్ద సందేహం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు కామెంట్స్ అని ఈరోజు 2-3 పత్రికల్లో వచ్చాయి, ఎక్కువగా రాలేదు. జవహర్లాల్ నెహ్రూ ఫ్యూడల్ రాచరిక మనస్తత్వం కలిగి ఉన్నవాడు, అందుకనే భారతదేశం అభివృద్ధి చెందలేదు తగినంతగా. అదే సింగపూర్ ప్రధానమంత్రి లీ కువాన్ అనేది ఉంది ఆయన పేరు, ఆయన దార్శనికత ఇవన్నీ ఉన్నవాడు కాబట్టి సింగపూర్ చాలా అభివృద్ధి చెందిందని. నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద టర్న్ తీసుకుంటాడని ఎవరు అనుకోరు. మోదీ అన్నారు, సంఘ పరివార్ అన్నారు, అంటే వాళ్ళ రాజకీయమే బేసిక్గా నెహ్రూ లేకపోతే సోషలిస్టులు, కమ్యూనిస్టులు వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు. జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుగుదేశం అధినేత, ఆయనది ఫ్యూడల్ స్వభావం, అసలు నెహ్రూకు ఫ్యూడల్ స్వభావం లేకపోవడమే భారతదేశంలో చాలా సమస్య అయిపోయింది. రాజస్థానాలన్నీ రద్దు చేయడం కానీ, ఈ భూ సంస్కరణలు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా నెహ్రూ మీద ఇంకే విమర్శలైనా చేయొచ్చు కానీ ఆయనదేదో భూస్వామ్య మనస్తత్వం. రెండవది సింగపూర్కు భారతదేశానికి అసలు పోలిక ఏంటండి, సింగపూర్ భారతదేశంలో ఒక నగరం అంతా కూడా ఉండదు,
అది ప్రపంచంలో చాలా దేశాల మధ్యలో ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంలాగా, ఒక రవాణా కేంద్రంలాగా అదేదో ఉంది, ఒక పెద్ద సంత, అది గ్లోబల్ సంత లాంటిది. దాన్ని భారతదేశాన్ని పోల్చి నెహ్రూ ఏమో భారతదేశం అంటే నెహ్రూ ఏమీ అభివృద్ధి చేయకుండానే ఇప్పుడు మోదీ గారు ఇందాక మనం చెప్పుకున్న ఇది వచ్చిందా? కాబట్టి ఇంకెవరైనా కానీ ఒకటి, ఈ వార్త అందరూ ప్రముఖంగా ఇవ్వలేదు, కొంతమంది అదే పనిగా కూడా దీన్ని ఇచ్చారేమో తెలీదు. కానీ తెలుగుదేశం పార్టీ నేను ఆ క్రమంలో చూస్తే 2017లో చంద్రబాబు నాయుడు చాలా గ్లోయింగ్ ట్రిబ్యూట్స్ పే చేశాడు నెహ్రూకు. చాలా ఆయన ట్విట్టర్ అవన్నీ వస్తాయి కదా, నేను డేట్ చూసే ఏంటి ఇప్పుడే పొరపాటు ఉన్నట్టు కాదు, అది 2017ది. మిగిలిన విషయాలన్నీ మారొచ్చు కానీ లౌకిక విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నదానికి మటుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది, ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటారు. కానీ నెహ్రూ ఏదో భారతదేశాన్ని చేయలేదు, ఇది మోదీ అంటే ఓకే, వాళ్ళ ఫిలాసఫీ అది. కానీ ఇట్స్ ఎ లిటిల్ షాకింగ్ కామెంట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. మరి ఏం చెప్తారో చూడాలి. మరి అంత చెప్తారా, అసలు చెప్పడం అవసరం ఏంటి? మోదీకి సంతోషిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా, జగన్మోహన్ రెడ్డి అందరూ, రాహుల్ గాంధీ, ఖర్గే అందరూ మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ఎవరైనా చెప్తారు, అదేమి పొరపాటు కాదు. కానీ సైద్ధాంతికంగా కూడా బీజేపీని సంతృప్తిపరిచే ఒక ప్రయత్నంలో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారని మటుకు సందేహం కలుగుతుంది.